అందరికి నమస్కారం. ఏ కమెంట్ బై ఆర్కే న్యూ ఇండియా న్యూ థాట్స్కి స్వాగతం. సో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి చర్చిద్దామని మేము ముందుకు వచ్చాను. ఎందుకంటే ఎలక్షన్స్ జరుగుతున్నాయి ఆల్ ఓవర్ ఇండియాలో. సో దీంట్లో భాగంగా కొంత మనము పోలింగ్ పర్సంటేజ్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ చూస్తే అరౌండ్ 60% ఉంటుంది. సో దీంట్లో మన వంతు బాధ్యతగా ముందు మనము భారతదేశాన్ని ఒక అభివృద్ధి దేశంగా మలుచుకోవాలి అంటే ముందు ఒక భారతదేశ పౌరురాలుగా మనం ఏం చేస్తున్నాం, అసలు మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కదా. అసలు మనము ఓటే సరిగ్గా వేయకుండా, అంటే 100లో 60% ఓట్లు వేస్తే ఆ 60%లో కూడా మళ్ళీ మెజారిటీ వచ్చిన వాళ్ళు రాజకీయాలు చేస్తూ చట్టాలు చేస్తుంటే మన జీవితం ఎట్లా మారుతుంది? సో ఈరోజు చదువుకున్న వాళ్ళని చెప్పుకొని మనం డబ్బా కొట్టుకుంటే వాళ్ళందరికి కూడా ముందు ఇమ్మీడియట్గా మనం ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క మన వ్యవస్థలో ఓటింగ్కి ఎందుకు మనం దూరంగా ఉంటున్నాం? అసలు మనం ఓటేయకుండా మళ్ళీ ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేంత హక్కు మనకు ఉందా? సో ఇవన్నీ విషయాలు మనం మీతో చర్చించాలని చెప్పి వీడియో చేస్తున్నాను. సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ మనకున్న రైట్స్ని మనం సరిగ్గా వాడుకోనప్పుడు మనకి వచ్చే రాజకీయ నాయకులు కూడా వాళ్ళకి సబ్జెక్ట్ లేని వాళ్ళే రాజకీయాల్లోకి వస్తారు, చట్టాలు చేస్తారు. సో లోపం మనలో ఉంది. సో నేనేమంటానంటే దయచేసి ఎట్లాగో 2 ఫేజులు అయిపోయినాయి, ఇంకొక 5 ఫేజుల దాకా ఎలక్షన్స్ ఉన్నాయి. సో మన అందరం ముందు బయటకు వచ్చి ఒక బాధ్యతగా ఫస్ట్ ఇప్పుడు మీ నియోజకవర్గాల్లో కావచ్చు, మీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో కావచ్చు అభ్యర్థుల్ని అనలైజ్ చేసి ఎవరు మీకు మంచిగా అనిపిస్తారని చూసుకొని ఫస్ట్ మనం ఓటేయండి. మనం ఎప్పుడైతే అట్లీస్ట్ 90% ఓటింగ్కి వెళ్తామో అప్పుడు మనకి మంచి నాయకత్వం బయటకు వస్తుంది. అప్పుడు మనకి మంచి నాయకత్వం వచ్చినప్పుడు మంచి ఆలోచనలతో మంచి చట్టాలు వస్తాయి. అప్పుడు మనము అనుకున్న ఏదైతే టార్గెట్ రాబోయే 25 ఏళ్లలో మనం అభివృద్ధి దేశంగా మారాలన్నా, మనం అభివృద్ధి దేశంగా మన ఒక ఆలోచనలు ఉండాలన్నా కూడా ఇప్పటి నుంచి దాంట్లో చట్టాల్లో మార్పులు రావాలి. సో దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మీరు అందరూ ఫస్ట్ టైం ఓటర్స్ కానివ్వండి, మళ్ళీ లేకపోతే మొత్తం మన పబ్లిక్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కొంత ఇంట్రెస్ట్ తీసుకొని ఆ పోలింగ్ డేని ఒక హాలిడే లాగా కాకుండా ఒక బాధ్యత గల ఒక పనిగా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఓటేయండి. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే May 13th పోలింగ్ డేట్ ఉంది. సో ఇప్పుడు మన దగ్గర టైం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని ఒక పోలింగ్ డేట్ రోజు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఓటేసి మీలో మంచి నాయకత్వం ఉన్న ఎవరైతే మీ నియోజకవర్గాల్లో పార్టిసిపేట్ చేస్తున్న వ్యక్తుల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ కొత్త ఆలోచనలతో ఎట్లయితే మంచి చట్టాలు తీసుకొస్తానని చెప్పి మీ దగ్గరికి వస్తున్నారో వాళ్ళల్లో మీరు మంచి నాయకుడిని ఎన్నుకొని మనం చేసే పనిని కరెక్ట్గా చేసి అప్పుడు నాయకుల్ని ప్రశ్నిద్దాం. మనం చేయాల్సిన పని మనం చేయకుండా నాయకుల్ని ప్రశ్నిస్తే కాని ముచ్చటే. సో అందుకోసం మీ అందరికి కూడా మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ మీరందరూ కూడా హ్యాపీగా ఆ రోజు పోలింగ్ డేట్ రోజు పోలింగ్కి వెళ్ళండి. ఎండ అని చెప్పి ఊరుకోకండి. ఎండ కంటే మించిన సఫకేషన్ మనము అనుభవిస్తున్నాం మన భారతదేశంలో ఉన్న వ్యవస్థలలో లోపాల వల్ల. సో ఒకరోజు మనం ఎండలోకి వెళ్ళినంత మాత్రాన ఏం కాదు, దాన్ని చదువు జాగ్రత్తలు తీసుకుని వెళ్ళి ఓటేసుకొని రావచ్చు హ్యాపీగా. సో మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటి అంటే మనము ఇమీడియట్గా మన పని మన బాధ్యత చేసి నెక్స్ట్ నాయకుల్ని ప్రశ్నిద్దాం. సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అట్లానే ప్రతి ఒక్కరిలో మోటివేషన్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు ఓటు వేసేటట్టు వాళ్ళకి మంచి చెడు చెప్పండి. ఓటు వేయటం వల్ల లాభాలు చెప్పండి, అట్లానే ఓటు వేయకపోవటం వల్ల నష్టాలు చెప్పండి. సో ఇవన్నీ చేసి, ఎందుకంటే మనం ఘనంగా చూసుకుంటే నిజంగా పల్లెటూరుల్లో మొత్తం 90% పోలింగ్ అవుతుంది. అంటే మనకి తీరా సిటీస్కి వచ్చేసరికల్లా అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికల్లే అక్కడ మరి అన్ని విషయాలపైన అవగాహన ఉన్న వాళ్ళే వెళ్ళి ఓటేయట్లేదు. మరి విలేజెస్లో వాటిలో వాళ్ళకి మంచిగా సామాజిక స్పృహ చాలా ఎక్కువ, వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ప్రూవ్ చేసుకుంటున్నారు, మనం ప్రూవ్ చేసుకోలేకపోతున్నాం. సో ఈరోజు నేను రిక్వెస్ట్ చేసేదంటే మన తెలుగు రాష్ట్రాల్లో అట్లీస్ట్ 90% ఓటింగ్కి తీసుకెళ్దాం. అది మన టార్గెట్. దాన్ని మనందరం కూడా ప్రతి ఒకరికి ప్రేరేపించి వాళ్ళకి మోటివేషన్ చేసి ఓటేసేటట్టు చూద్దాం. అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా నలుగురికి చెప్పండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి మనం కొత్త విషయాలన్నీ మాట్లాడుకుందాం.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.